భక్తిహీనుని ఇల్లు ఏమైనదని నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనని కనిపెట్టును. భక్తిహీనులను ఆయన భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంటమ్మా? నాశనములో కూల్చును. కాబట్టి ఎప్పుడైనా భక్తిహీనుడు కూలిపోతాడు. కింద బేస్మెంట్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద ఇల్లు అయినా కూలిపోతుంది. గుణం బాగలేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. కాబట్టి మన జీవితంలో కూడా భక్తి కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. సామెతలు 28 మొదటి వచనం. ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఎట్లుంటారంట నీతిమంతులు? సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులు ఎట్లుంటారు సౌరయ్య గారు? సింహంలాగా ధైర్యంగా ఉంటారు. దేవుల పైసలు లేకుండా ధైర్యంగానే ఉంటారు నీతిమంతులు. ఎందుకు అని అంటే ఆ దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకొని ఉంటారు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. కానీ నీతిని మాత్రం పోగొట్టుకో. యేసేపు జీవితంలో నీతిని ఆయన పోగొట్టుకోలేదు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అబ్రహాం గారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన నీతిని పోగొట్టుకోలేదు. కాబట్టి మనం కూడా ఏం పోగొట్టుకోకూడదు? నీతిని పోగొట్టుకోకూడదు, న్యాయాన్ని పోగొట్టుకోకూడదు. మనకేమన్నా అవకాశం వస్తే ఎవరికైనా న్యాయం చెప్పాలని అనుకున్నప్పుడు అన్యాయము చేయవద్దు. చేత కాకపోతే మౌనంగా ఉండడం మేలు, కానీ వెళ్ళిపోయి అన్యాయం చేయడము బాధనే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో నేర్చుకున్న గుణపాఠాలు మీకు చెప్తున్నా. నేను కూడా కొన్ని పంచాయతీలకు వెళ్ళినా కాబట్టి చెప్తున్నా. ఒకరికి న్యాయం అవుతుంది, ఇంకొకరికి అన్యాయం. ఇద్దరు నాకు న్యాయమే అనుకుంటారు, కానీ ఒకరికి మాత్రమే న్యాయం అవుతుంది, ఒకరికి అన్యాయం అవుతుంది. కాబట్టి ఇదివరాల పక్షాన, తల్లిదండ్రులు లేని వారి పక్షాన, బీదల పక్షాన నీతి న్యాయంలో జరిగించేటటువంటి వారిగా మనం ఉండాలి. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ప్రియులారా. ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. సామెతలు 8:7. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. ఏముండకూడదు? మూర్ఖత ఉండకూడదు, కుటిలత ఉండవద్దు. అలా ఉన్నప్పుడు వాళ్ళ బీద వాళ్ళైనా గొప్ప వాళ్ళు, దేవుల్లో ధన్యులు, ధనికులు వాళ్ళు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా 10వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షించును. యోహాను మొదటి పత్రిక 4:19. యోహాను మొదటి పత్రిక 4:19. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనం ఆయనను ప్రేమించుతున్నాం. మొదట ఆయన ప్రేమించుడు క్రీస్తు, మనము తర్వాత ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి ప్రాముఖ్యత ఆయనదై ఉంటున్నది. అపోస్తల కార్యం 8:22 చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. అపోస్తల కార్యం 8:22. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి
ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. చూడండి ఇక్కడ, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. కాబట్టి మనమందరం కూడా దేవుని తెలుసుకున్నటువంటి బిడ్డలం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనలో ఉన్న చెడుతనం బ్రతుకుండగానే దాన్ని తీసేసుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకోవాలి. వాక్య భాగాన్ని ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. న్యాయం అన్యాయం అనేటటువంటి అంశం ద్వారా మేము నేర్చుకొని ఉండగా న్యాయాన్ని మేము పాటిస్తూ అన్యాయాన్ని మేము తిరస్కరిస్తూ ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము మొదలు ప్రేమించలేదు నాయనా, మీరే మమ్మల్ని ప్రేమించి ఉంటున్నారని మేము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి నీతి న్యాయములు బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేయాలి. వాక్యంలో ఉన్నటువంటి భాగాలను అనేక విషయాలను ఇంకా లోతుగా మేము పరిశీలించాల్సినటువంటి అవసరము, తెలుసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నప్పటికీ నాయన కొద్దిపాటి వాక్యాన్ని మేము గ్రహించి ముందుకు వెళ్ళి ఉంటుండగా నాయన మేము నేర్చుకున్న పాఠాలను మా జీవితానికి గుణపాఠాలుగా మార్చి గొప్ప ఆశీర్వాదకరంగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలోన సంఘంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి మీకు అవిధేయత కలిగినటువంటి ప్రతి ఆలోచన మేము తీసివేసుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు సహాయం చేయమని. ఆయన లూకా 1:50లో చెప్పబడినట్టుగా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండునని సెలవిచ్చినట్టుగా మా కుటుంబాలకు నాయన, సంఘమంతటికి నాయన, తరతరములు నాయన మీరు కృప చూపించి సహాయం చేయండి. వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులందరినీ, చదివినటువంటి ప్రియులందరినీ, సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుకోండి. అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుకోండి. మా అందరిలో ఉన్నటువంటి భక్తిహీనతను, దుష్టత్వమును మేము మాని సత్యవంతుడైనటువంటి క్రీస్తు వైపు ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచారు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరి ప్రభు నామమున వందనాలు.